మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. తెలంగాణ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం ఒక చక్కటి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారంగా గతంలో 5 లక్షలకు మాత్రమే పరిమితమైనటువంటి వడ్డీ లేని రుణాలని పరిమితిని పెంచి 10 లక్షల వరకు ఎక్స్టెండ్ చేశారు. అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఏ డ్వాక్రా మహిళ అయినా సరే, పొదుపు పథకాల్లో చేరినటువంటి ఏ మహిళలైనా సరే 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేకుండా రుణాలు పొందేటువంటి అవకాశాన్ని కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ విషయాన్ని ఎవరు చెప్పారంటే మే 7న 2026 మే 7న మంత్రి దానసరి అనసూయ, సీతక్క, అందరూ సీతక్క అంటారు, సీతక్క పేరు దానసరి అనసూయ అని చాలా మందికి తెలియదు. ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సీతక్క అని పిలువబడుతున్నటువంటి మన మంత్రి, ఆవిడ అసలు పేరు దానసరి అనసూయ. ఈ అనసూయ సీతక్క గారు ప్రకటించారు. దీనివల్ల 10 లక్షల రూపాయల వరకు రుణాలపై వడ్డీని ప్రభుత్వమే భరించడంతో ఆర్థిక సాధికారికకు బలోపేతం చేయడం, మహిళల్ని నిలబెట్టడం, ఆర్థికంగా వారిని పెంచడం అనేది ప్రభుత్వం యొక్క లక్ష్యంగా మనకు కనబడుతోంది. దీంట్లో ఆర్థిక సాయం యొక్క కీలక వివరాలు ఏమిటంటే పెరిగిన పరిమితి. ఇంతకుముందు డ్వాక్రా మహిళలకి, స్వయం సహాయక బృందాలకి ఇచ్చేటువంటి వడ్డీ లేని రుణాలు 5 లక్షలకు మాత్రమే పరిమితమై ఉండేవి. ఇప్పుడు కొత్తగా తీసుకున్న నిర్ణయం ప్రకారంగా 10 లక్షల రూపాయల వరకు కూడా ₹1 వడ్డీ కట్టాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే దాన్ని ఫలిస్తుంది. వడ్డీ లేని రుణాలు దొరుకుతాయి. దాన్ని సక్రమంగా వాడుకొని మంచి వ్యాపారమో, మంచి ఇండస్ట్రీనో, మరొక రకంగానో పెంచుకొని వాళ్ళ ఆదాయాన్ని వాళ్ళు టైం సకాలంగా గవర్నమెంట్కి తిరిగి చెల్లిస్తే మళ్ళీ దాని మీద ఇంకా ఎక్కువగా డబ్బు పొందే అవకాశం ఏర్పడుతుంది. రూపాయి వడ్డీ కట్టాల్సిన అవసరం దీనికి ప్రతిదీ ప్రభుత్వమే భరిస్తుందనే విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలా. ఇక లక్షిత సహాయం, మహిళా సాధికారిత తెలంగాణ ప్రభుత్వ లక్ష్యానికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వడ్డీ భారాన్ని భరిస్తుంది. మహిళా సాధికారత ఉన్నప్పుడు మాత్రమే మహిళలు తాము స్వయం అధికారం సంపాదించుకొని తాము ఆర్థికంగా నిలదొక్కగలిగే పరిస్థితి ఏర్పడినప్పుడు సాధికారత వస్తుంది, సార్వభౌమత్వం వస్తుంది, మహిళలు సమాజంలో నిలబడగలిగే అవకాశం ఏర్పడుతుంది, వారు మగవారి కన్నా తక్కువ కాదని నిరూపించుకునే అవకాశం ఏర్పడుతుంది. ఒక మహిళ ఆర్థికంగా స్థిరపడితే కుటుంబమే ఆర్థికంగా స్థిరపడుతుంది. ఒక మగవాడు డబ్బు సంపాదించినా అది కుటుంబానికి ఇస్తారన్న నమ్మకం లేదు. ఒక్కోసారి వ్యసనాలకు వాటికి వాడే అవకాశాలు ఉంటాయి. కానీ మహిళలు మాత్రం మ్యాక్సిమం తమ జీవితంలో సంపాదించిన సంపాదన అంతా కూడా కుటుంబానికి ఖర్చు చేస్తారు. కాబట్టి మహిళలు అభివృద్ధి చెందాలనేటువంటి లక్ష్యంతో మహిళా సాధికారితే తెలంగాణ ప్రగతి అనేటువంటి ఒక స్లోగన్ తోటి తెలంగాణ ప్రభుత్వం పూర్తి వడ్డీ భారాన్ని భరించి ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఇక బడ్జెట్ కేటాయింపు తీసుకున్నట్టయితే ఈ రుణాలపై వడ్డీ రాయితీలు నిర్వహించడానికి ప్రభుత్వం 2026-27 గాను 2,500 కోట్లు కేటాయించింది. 2,500 కోట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా అలకేట్ చేసింది ఫండ్స్ ని. ఈ డబ్బులు మొత్తం ఎవరైతే డ్వాక్రా మహిళలు 10 లక్షల వరకు రుణాలు తీసుకుంటారో వడ్డీ మొత్తం ఈ 2,500 నుంచి వడ్డీని భరిస్తుంది ప్రభుత్వం. ఆ రకంగా మహిళల మీద భారం పడకుండా చూస్తుంది. రుణ లక్ష్యాలు ఏమిటంటే 2026-27 నాటికి 4,33,975 స్వయం సహాయక బృందాలు గ్రామీణ మరియు పట్టణంలో ఉన్నవి 26,621 కోట్ల 47 లక్షలకు బ్యాంకు అనుసంధాన రుణాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంట్లో 2026-27 సంవత్సరానికి గాను 4,33,975 స్వయం సహాయక బృందాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో కలిపి తెలంగాణలో మొత్తం 4,33,975 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ డ్వాక్రా బృందాలు అంటారు వీటి. ఇది గ్రామంలో ఉన్నాయి, పట్టణాల్లో ఉన్నాయి, కలిపి చెప్పారు. దీనికి గాను 26,621.47 కోట్ల బ్యాంకు అనుసంధాన రుణాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ 2,500 కోట్లు ఏవైతే ఉన్నాయో ఈ వడ్డీ గాను ఎంత తీసుకుంటే అవకాశం ఉంటుందంటే 26,621 కోట్ల వరకు తీసుకోవచ్చు. అంత అవకాశాన్ని కల్పించింది ప్రభుత్వం. దీన్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత మరి మహిళా బృందాల మీదే ఉందని తెలియజేస్తున్నాం. తిరిగి చెల్లింపు విజయం అంటే స్వయం సహాయక బృందాల్లో నిరర్ధక ఆస్తుల ఎన్పిఏ రేటు కేవలం 1.4% ఉండటం వల్ల అధిక తిరిగి చెల్లింపు క్రమశిక్షణ చర్యకు మద్దతుగా నిలుస్తోంది. భారతదేశంలోనే రుణాలు పొంది తిరిగి ఆ రుణాలని సక్రమంగా చెల్లించిన వారు ఎవరయ్యా అంటే డ్వాక్రా మహిళలు మాత్రమే. కాబట్టి పల్లెటూరులో ఉన్న వాళ్ళు, అమాయకులైన వాళ్ళు, మహిళలు తాము నిజాయితీగా, నీతిగా తీసుకున్న ప్రతి రూపాయిని చెల్లించే ప్రయత్నం చేస్తున్నారు. 100 మంది తీసుకుంటే దాంట్లో 1.4% అంటే సుమారుగా 1.2 కూడా కాదు, యావరేజ్గా తీసుకుంటే. అంటే 200 తీసుకున్నట్టయితే సుమారుగా 3 వ్యక్తులు
కట్టకుండా ఉన్నారు 200 మందిలో. మిగతా 197 మంది కడుతున్నారు. ఇది వేరే చోట్ల ఎక్కడ జరగడం లేదు. వేరే బయట ఇచ్చే రుణాల్లో 100కి 50 కాదు 100కి 70% మంది చెల్లించకపోవడం వల్ల ఎన్పిఏ అకౌంట్, నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్స్ అంటారు. అంటే నిరర్ధక ఆస్తుల కింద పరితీసి అవి దేనికి పనికి రాకుండా అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి స్థితి నుంచి మహిళలు చాలా గొప్పగా చెప్పుకోదగిన రీతి లోపల ఎప్పటికప్పుడు రుణాలు చెల్లిస్తున్నారు, కొత్త రుణాలు పొందుతున్నారు, తమ జీవితాల్లో అభివృద్ధి పొందుతున్నారు, కుటుంబాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారని మనం చెప్పక తప్పదు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా సృష్టించాలనే దీర్ఘకాలిక లక్ష్యంతో పాడి యూనిట్లు, పెట్రోల్ బంకులు, సోలార్ యూనిట్లు ఇలాంటివన్నీ అనేక రకాలైనటువంటి కొత్త పథకాల్ని ప్రభుత్వం దీని ద్వారా అమలుపరుస్తుంది. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా పాడి పరిశ్రమ అభివృద్ధి చేయడానికి పాడి గేదెలు కానీ, లేక పాల యూనిట్లు పెట్టుకోవడం కానీ, లేక పాలని చిలికి ఇంకా వేరే ఉత్పత్తుల కింద తయారు చేయడం కానీ ఇలాంటివన్నీ పెట్టుకునే అవకాశం కల్పించింది. అలాగే పెట్రోల్ బంకులు కానీ, సోలార్ యూనిట్లు కూడా ఏర్పాటు చేసుకోవడం కానీ ఈ రకరకాల వాటిలను చేసి తాము పెట్టిన డబ్బుకి ఎంతో కొంత అదనంగా పొంది ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించుకుంటూ మళ్ళీ కొత్త రుణాలు పొందేందుకు ముందుకు వస్తున్నారు. ఈ రకంగా మహిళా సాధికారత జరగబోతుంది. 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. ఈ నిర్ణయంలో భాగస్వాములై తెలంగాణ మహిళలందరూ కూడా ముందుకొచ్చి 10 లక్షల రూపాయల వరకు ఒక్క పైసా వడ్డీ లేకుండా ఈ రుణాలు పొంది మీరు వ్యాపారాల్ని మీరు అభివృద్ధి పరుచుకొని తద్వారా ఎప్పటికప్పుడు తీసుకున్న రుణాల్ని చెల్లించి లాభాలు గడించాల్సిందిగా మనం వారికి మనవి చేస్తున్నాం.